వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీరు పిఠాపురం నియోజకవర్గ ఓటరు అయితే వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఏ వర్మ, బి పవన్ కళ్యాణ్. కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా న్యూస్లోకి వెళ్తే, వైసీపీ అధికారంలోకి వస్తే సొమ్ము చేసుకోవడానికి చాలామంది ముందుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలన్నీ క్రమశిక్షణలో నడపడానికి మాత్రం ఒకరిపై మరొకరు బాధ్యతలు మోపడానికి చాలామంది ఉన్నారు. అలాగని తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు ఎవరూ లేరా అంటే చాలామందే ఉన్నారనే సమాధానం వస్తుంది. ఉన్నాడమ్మా మొగుడు గాజులకు అడ్డం అని మెరట సామెత చెప్పాల్సి వస్తుంది. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టడం, మరికొన్ని చోట్ల కొత్త వాళ్ళని ఎన్నుకోవడానికి ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఇందుకోసం వైసీపీ విప్ జారీ చేయాల్సి ఉంది. సొంత పార్టీ వాళ్ళకు కాకుండా ఇతరులకు ఓటు వేస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించడం విప్ జారీ ప్రధాన లక్ష్యం. అయితే ఈ ఎన్నికల గురించి చాలా ముందే తెలుసు. అయినప్పటికీ విప్ పత్రాలను సదరు ప్రాంతాలకు పంపడంలో వైసీపీ అధిష్టానం తీవ్ర అలసత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్నిక రేపు ఉందనగా కేవలం ముందు రోజు రాత్రికి సదరు పత్రాల్ని పంపుతుండడంతో ఎన్నికల బాధ్యతల్ని పర్యవేక్షిస్తున్న నాయకులు తీవ్ర ఆందోళనకు గురై పార్టీ పెద్దపై మండిపడుతున్నారు. ఇదేం పార్టీ అని తమ వాళ్ళనే నిందిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యాన్ని ఎక్కడా చూడలేదని మండిపడుతున్నారు. ఇదే నా పార్టీ నడిపే తీరు అంటూ కోపంతో నిలదీస్తున్నారు. విప్ జారీకి సంబంధించిన పత్రాల్ని వారం ముందే పంపితే వచ్చే నష్టం ఏంటని నిలదీస్తున్నారు. రాజకీయాలు అలాగే పార్టీని బలపరచాలనే సీరియస్నెస్ లేని వాళ్ళని పెట్టుకున్న వైఎస్ జగన్ను తిట్టాలని క్షేత్రస్థాయిలో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ ఇట్లాగే చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.